కేంద్ర ప్రభుత్వం చేయాల్సినంతా చేస్తూనే ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేస్తున్నది. 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామన్న ప్రభుత్వం 18 నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఏ ఒక్క హామీని నెరవేర్చిన దాఖలాలు 6 గ్యారెంటీలను అటకెక్కిచ్చారు. దాని గురించి చర్చనే లేదు. చర్చ వచ్చినప్పుడల్లా ఇష్యూ డైవర్ట్ చేస్తున్నారు, ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ వర్షాలు పడ్డాయి, కనీసం ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి కెపాసిటీ లేని ప్రభుత్వం, సత్తా లేని ప్రభుత్వం ఇది. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ధాన్యం రోడ్ల మీద ఉన్నది, వర్షం పడ్డప్పుడల్లా తరుస్తున్నది, రైతులు అరిగోసపడుతున్నారు. నష్టపోయిన రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తలేదు. మేము గతంలో డిమాండ్ చేస్తాం, తడిసిన ధాన్యాన్ని కూడా కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇలా కొనుగోలు సరిగా జరగలేకపోయినాయి. దానికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలి. గతంలో కేసీఆర్ గారు గిట్నే వచ్చినప్పుడల్లా నేను 10,000 రూపాయలు ఇస్తే నష్టపోయిన వాళ్ళకని చెప్పారు, లాభపత్త లేకుండా పోయి ఇదే ఫామ్ హౌస్ పరిమితమైంది. ఈ ప్రభుత్వం కూడా అదే పద్ధతిని కొనసాగిస్తున్నది.